తనను ఇబ్బందులకు గురి చేస్తున్న గ్రామస్తుల నుండి తనకు న్యాయం చేయాలని బెక్కల్ గ్రామానికి చెందిన రైతు విజేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో రైతు విజేందర్ రెడ్డి మాట్లాడుతూ బెక్కల్ గ్రామంలో గల 284 సర్వే నంబర్ 5 ఎకరాల భూమి తనకు ఉందని తెలిపారు. మొత్తం 5 ఎకరాల భూమిలో గతంలో 2 ఎకరాల 20 కుంటలు వేరే వారికి అమ్మామని, 1 ఎకరం 10 గుంటల భూమిని సబ్స్టేషన్ కు దానం చేశామని, మిగతా 16 గుంటల భూమిలో శ్రీరామలింగేశ్వర దేవస్థానానికి అగ్నిగుండాలు కాల్చే ప్రదేశానికి భూమి ఇవ్వాలని గ్రామస్తులు కోరడంతో బెక్కల్ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 5 గుంటల భూమిని రాసిచ్చానని తెలిపారు. మిగతా 11 గుంటల భూమిని వేరే వారికి అమ్మడంతో బెక్కల్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమి కూడా తనకే వస్తుందని తమకు ఇబ్బందులకు గురి అయి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్న తదనంతరం నాకు వారసత్వంగా వచ్చిన భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమకు రావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని తన గోడును వెళ్లబోసుకున్నాడు. బెక్కల్ గ్రామస్తులు గొడవలు చేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి నుండి కాపాడాలని కోరారు. ఇవ్వాలంటే నేను 1 గుంట ఇస్తాను, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. 5 గుంటలు ఇవ్వమన్నారు. 5 గుంటలు రాసి ఇచ్చినాను, స్టాంప్ పేపర్ రాసి ఇచ్చినాను. అక్కడనే పూజారి ఉన్నాడు, ఆ పూజారి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాను. ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో 40 మంది దాకా వచ్చి సంతకాలు కూడా పెట్టిండ్రు. వాళ్ళంతా హ్యాపీగానే వెళ్ళిపోయారు. మేము మిగతా ఏదైతే 11 గుంటలు ఉందో దాన్ని మేము మొన్న అమ్ముకోవడానికి బాలకిష్టం అనే వ్యక్తికి అమ్మినాం. రిజిస్ట్రేషన్ ద్వారా తహసీల్దార్ ముంగట రిజిస్ట్రేషన్ చేసి అమ్మినాం. దాని విషయంలో ఇంకా ఈ గొడవలు తయారు చేసి ఊళ్ళే కొంతమంది మాకు ఆపోజిట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టినట్టు తెలిసింది. ఇది వాస్తవం కాదు. వాస్తవంగా అది 100 ఏళ్ల నుంచి మా బాబు మొదటి నుంచి కూడా పట్టేదారైనే. ఆయన చనిపోయిన తర్వాత మేము 4 జాయింట్ పట్టేదారులము. కాబట్టి మేము 4 జాయింట్ పట్టానే ఉంది అది ఇప్పటికి కూడా.